హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. నేరుతునో లేదో ప్రభు, నేరుతునో లేదో ప్రభు, నీ పాటలు పాడా. ఇది వెన్నెల రేయైనా, ఇది చల్లని వేళైనా, నిదుర రాదు కనులకు, శాంతి లేదు మనసుకి, మదిలో వేదన ఏదో మెదలి రాదకు. ఇది చల్లని వేళైనా, ఇది వెన్నెల రేయినా, నిదుర రాదు కనులకు, శాంతి లేదు మనసుకి, మదిలో వేదన ఏదో మెదలి రాదకు. ఇది చల్లని వేళైనా. యమునా తీరమున సంధ్యా సమయమున, యమునా తీరమున సంధ్యా సమయమున, వేయి కనులతో రాధా వేచియున్నది కాదా. యమునా తీరమున. రాధా మాధవ ప్రణయ జీవన గాథ అంతా ఇంత కాదు. దాన్ని విని ఆనందించాలి, తెలుసుకొని ప్రేమించాలి పరమాత్ముని. రాధామాధవ హృదయం ఒకటే, శరీరాలు వేరైన హృదయం ఒకటి, మనుషులు వేరైన మనస్సు ఒకటి. ఈ విధంగా వారి ప్రేమ శ్రీకృష్ణ పరమాత్మ కంటే పెద్దది, అత్తవరస కలిగింది రాధ. అయినా ఆయన నిత్యం ఆయన ఆరాధనతోనే ఆమె గడుపుతుంది. ఆమె ప్రేమ ఎలా చూపెడుతుందో ఎవరికి అర్థం కాదు. విలపిస్తుంది, తప్పిస్తుంది, పరవశిస్తుంది. అద్దం ముందు నిలబడుకొని తన సౌందర్యానంతా శృంగారించుకొని ఒక్కసారి నిలుచుకొని చూస్తుంది, ఎలా ఉన్నాను, కృష్ణుడికి నచ్చుతానా నచ్చనా, ఇప్పుడు నా యొక్క వేషం ఆయన్ని ఆకర్షిస్తుందా ఆకర్షించదా అని ఆలోచించి అన్ని విధాలుగా అలంకారాలు చేసుకొని తల నిండా మల్లెపూలు ఇవన్నీ పెట్టుకొని ఆమె దివ్యాభరణాలు ధరించి అక్కడికి చూస్తే, అద్దంలో చూస్తే ఆమె కనపడలేదు. అద్దంలో ఆయన్ని చూడాలని తపన ఉన్నది కనుక అక్కడ ఆయన కనబడుతున్నాడు. యమునా తీరంలో పిల్లని కూడా పెట్టుకొని ఒక చిన్న చెట్టు మీద కూర్చొని ఆయన వేణుగానంలో మధురానందంలో తేలుతున్నాడు. ఎందుకు? రాధ కోసం వేచి ఉన్నాడు. ఓహో, ఈయన నా కోసం వేచి ఉన్నాడా, నేను ఈ అలంకారం అంతా చేసుకుని ఏం చేయాలి, నేను త్వరగా వెళ్ళకపోతే వెళ్ళిపోతాడేమో అనేటువంటి ఆనందం ఆమెలో, ఆ యొక్క ఆవేదన ఆర్ద్రత ఆమెలో కలుగుతూ ఉంది. అద్దంలో చూస్తుంటే ఆమె అందం కనబడడం లేదు, పరమాత్మ కనబడుతున్నాడు. మరి నేను ఉన్నానా లేదు నాకంటే తెలుస్తుంది అందంగా ఏమో అని పరుగున యమునా నదికి పరిగెడుతుంది. ఇలా రాధామాధవ గాథలు అనేకం ఉన్నాయి అని సత్యనిష్ఠుడు అందరికీ తెలియజేస్తుంటే అందరూ కూడా చాలా పరవశంతో వింటున్నారు. గురువుగారు, శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు. మరి ఈ 8 మంది భార్యలు వారిని ఎంత ప్రేమించాడో, ఎంత వారిని ఆనందపరిచాడో అన్నిటికన్నా మనకు కనపడేది రాధా మాధవులే, శ్రీకృష్ణ పరమాత్మని. మరి ఏమిటి ఈ వింత అని అడిగాడు. వింత కాదమ్మా, ప్రేమ. ఎవ్వరికైనా అర్థం కావాల్సిన ప్రేమ. ఈనాడు ఈ ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నటువంటి యువతీ యువకులు ముఖ్యంగా ఏమనేటువంటి ప్రేమ అనే భావనలో పడి వారు ఆవేశంలో, ఆవేదనలో, ఆలోచన లేకుండా అనాలోచితంగా ప్రేమ అనేటువంటి వ్యామోహంలో పడిపోయి తమ జీవితాలని అనేక కష్టాల పాలు చేసుకుంటున్నారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. అనేక మంది ప్రేమ అంటే
ఒక్కసారి పుడితే మరణించే వరకు అది పోదు. అది అసలైన ప్రేమ. రాధాకృష్ణుడు అటువంటి ప్రేమ. మధ్యలో ఇంకేదైనా మనకు కూరరానికి దొరికితే, వేరేది కొత్తది దొరికితే ఇది పెట్టే పక్కకి రెట్టి దాన్ని ఎత్తుకో, దాన్ని పట్టుకోపోయి, ఇలా మనస్తత్వం నిజమైన ప్రేమ ఎలా అవుతుంది? అనుమానాలు. తర్వాత ఒకరికొకరు అనుమానం ఉంటే భార్యాభర్తల మీద జీవనం ఎలా సాగుతుంది? ఈ అనుమానం పెద్ద పెనుభూతం. ఇది కూడా తెలుసుకోవాలి. అనేక మంది ఉన్నారు, పుణ్య స్త్రీలు, పుణ్య దంపతులు, పుణ్య పురుషులు కూడా. వాళ్ళు భార్యను ఎంతగా ప్రేమిస్తారు, స్త్రీలు కూడా భర్తను అంతగా ప్రేమిస్తారు. పవిత్రమైన భారతదేశం కనుక ఈ పవిత్రత అందరిలో ఉంటుంది. ఈ కొంతమంది యువకులు ఇలాంటివి ప్రేమ అనేదానికి అర్థం తెలియకుండా ప్రేమలో పడి జీవితాలు నాశనం చేసుకుంటుండేది మనం చూస్తూనే ఉన్నాం. కనుక ఇటువంటిదంతా కూడా గ్రహించాలి, జ్ఞానం రావాలి. ప్రేమ అంటే రాధాకృష్ణులదే ప్రేమ. వారి యొక్క ప్రేమను గురించి అనేక గాథలు, కథలు కానీ వింటూ ఉంటే అప్పుడు మనలో జ్ఞానం వస్తుంది. ఎవరు మనల్ని ప్రేమించాలి, ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారు, మన కోసం ఎవరు తప్పిస్తున్నారు, మనం ఎవరి కోసం తప్పిస్తున్నాము, ఇలాంటివన్నీ కూడా సంగ్రహంగా విచక్షణ జ్ఞానం కలిగి జీవించడం చాలా ఉత్తమమైన పని. ఇలాంటిది మనకు కావలసిందమ్మా. అందరూ కూడా మీరు ఈ జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ జ్ఞానాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి అని సత్యనిష్ఠుడు చెప్తున్నప్పుడు అక్కడ ఒక యువకుడు వచ్చాడు. అయ్యా, మీరు మాకు అనేకం చెప్తున్నారు, నేను కొంత విన్నాను. గతం మర్చిపో అన్నారు మీరు. గతం మర్చిపో అన్నప్పుడు గతం మర్చిపోతాం, అలాగే మర్చిపోతాం. మరి అయితే ఏ గతాన్ని మర్చిపోవాలి అన్నాడు. ఏ గతాన్ని మర్చిపోవాలి అని అడుగుతున్నాడు. వెంటనే వినయశీలుడు, నాయన గతం అంటే నీకు తెలియదా? భూతకాలం, జరిగిపోయిన కాలం, దాన్ని మర్చిపోవాలి, అది మంచిది ఆరోగ్యానికి అన్నిటికీ అని చెప్పారు. అని అంటుంటే, మీరు ఉండండి నాయన, నేను గురువుగారు అడుగుతున్నాను, గురువు నాకు జవాబు చెప్పని అన్నాడు. సరే, సత్యనిష్ఠుడు కాస్త అర్థమైంది. ఎందుకు ఇతని మనసులో వేరే ఉంది. నాయన గతం మర్చిపో అంటే నీ గతం మర్చిపోమన్నా. అంటే నీవు జీవించిన విధానంలో నీ యొక్క జ్ఞాపకాలన్నీ అవి దుఃఖాలుగా ఉండొచ్చు, సుఖాలుగా ఉండొచ్చు, అది ఏ విధంగానైనా ఉండొచ్చు, నేను బాధిస్తూ ఉండొచ్చు, నేను బాధపెట్టే వాళ్ళు కూడా ఉండొచ్చు, అటువంటివన్నీ మర్చిపోమన్నా. అంతేకాని నీవనుకున్నట్లుగా పరమాత్మని కథలు, పురాణాలు, విశేషాలు, దైవం యొక్క ఆరాధన, ఇవన్నీ గతంలో నేను నేర్చుకున్నాను, ఇప్పుడు అవి కూడా నేను మర్చిపోతాను అంటే ఎట్లా? భగవంతుడికి సంబంధించిన విషయాలు నేను మర్చిపోతానంటే ఎలా? నీ మధ్య గురించి అడుగుతున్నావు, మీరేమో ఇప్పుడు జ్ఞానం చెప్తున్నారు, ఎప్పుడో గతంలోది, కొన్ని వేల సంవత్సరాల కిందది, ఇవన్నీ నేను మర్చిపోవాలనుకుంటే ఎలా అని అడుగుతున్నావు, అంతేనా? అతడు గమనించి నవ్వుతూ కూర్చున్నాడు. కనుక మర్చిపోమ్మనేది ఎవరి గతం వారిది, అంతేకాని సృష్టి అంతా నిండి ఉన్న పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మర్చిపోతే ఎట్లా? కనుక మనం ఆలోచించేది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. గతం మర్చిపోమన్నారు కదా అని తల్లిదండ్రులు మర్చిపోతే, గతం మర్చిపోమన్నారు కదా అని గతంలో పెళ్లి చేసుకున్న భార్యని మర్చిపోయి గతంలో భర్తను మర్చిపోతే, గతం మర్చిపో అంటే గతంలో ఉన్నటువంటి మనల్ని ఆలోచనలు, ఆ యొక్క పరిస్థితులు, దాన్ని మర్చిపోమని. అంతేకాని మంచి వాటిని అన్నీ మర్చిపోవాలంటే ఏం మిగులుతుంది నీకు? ఏమీ మిగలదు. ఆఖరికి బుర్ర ఖాళీ అయిపోయి ఏం తెలియదులో గమ్మని పడి ఉంటావు, ఉండరా ఇలా మూల. ఇది ఇలా మనం జ్ఞానాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఇలా ఉండాలి. మనం ఒక రకంగా చెప్తే ఇంకొక రకంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎవరితో వచ్చే అర్థం వాళ్ళు తీసుకోవచ్చు. భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని శ్లోకాల భావాలు అనేక మంది అనేక రీతుల్లో దాన్ని వివరిస్తూ ఉంటారు, వర్ణిస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతి అర్థమవుతూనే ఉంటుంది. అందులో ఎన్ని రహస్యాలు ఉంటాయో, ఎన్ని కోణాల్లో ఆ యొక్క జ్ఞానం వికసించి ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వివరణ. గురువులందరూ చెప్తారు, భావం ఒకటే, ఆ పరమాత్మని యొక్క చెప్పిన సత్యం ఒకటే. అటువంటి సత్యాన్ని మనం తెలుసుకోకపోతే మనకు ఏం మిగులుతుంది? సత్యశోధన కావాలి. కాబట్టి గీతా సారాంశాన్ని కొందరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటూ ఉంటారు.
అలా అర్థం చేసుకుంటే ఉదాహరణకి మనం ఇప్పుడు కర్మణ్యేవాధికారస్తే అనే ఒక శ్లోకం అద్భుతమైనది. ఈ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ఫలే తోద్భు మాతే సంగోస్త కర్మణి మా కర్మ ఫలేషు తోద్భు మాతే సంగోస్త కర్మణి. దీన్ని ఏమనుకుంటారు అందరూ, కర్మలు చేయడమే నీ పని, కర్మలు చేయడం నీ యొక్క కర్తవ్యం, కర్మలు చేస్తూ ఉండు, అయితే దానికి ఎంత ఫలితం రావాలని మాత్రం ఆశించొద్దు. అంటే కర్మలో నేను కష్టపడాలి, చెయ్యాలి పనులు, ఫలితం ఆశించుకుంటూ ఉండాలి. అదెందుకు, నాకు అంటే బ్రతుకు దేనికి, నేను ఎందుకు కర్మలు చేయాలి మళ్ళీ ఆ ఫలితాన్ని ఆశించుకుంటూ ఉండాలి. కాబట్టి నేను కర్మలు చేయను, గమని కూర్చుంటాను, ఏం జరుగుతుంది జరగని, ఎవరు వేస్తూ ఉంటారు తినేసి హాయిగా జీవిస్తాను. కర్మలు ఎందుకు చేయాలి, దాని ఫలితాలు ఎందుకు అనుభవించాలి. కాబట్టి ఎవరి మీద బరువు అయ్యి ఎవరైతే గుండ్రాయి మారిపోయి అలా ఉంటాను అనుకుంటే అది అజ్ఞానం కదా. ఇట్లా తీసుకునే వాళ్ళు ఉంటారు, అలా తీసుకునే వాళ్ళు ఉంటారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కయేతుర్భూ మాతే సంగోస్తవ కర్మని. కనుక ఈ శ్లోకంని అనేక విధాలుగా ఆలోచించేవాళ్ళు ఉంటారు. ఇలా భావం ఒకటే, కానీ భావాతీతమైనటువంటి జ్ఞానంలో ఉండే విషయం తెలుసుకోవాలి, కానీ ఆ భావాల్ని విపరీత దూరంలో మాత్రం తీసుకోకూడదు. నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. కృష్ణం వందే జగద్గురు.